సో ఇక్కడ ఈ వీడియోలో మనము ఏకమ్ ఐఏఎస్ వర్సెస్ ఎమిగోస్ ఐఏఎస్ గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ మనకి ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా కానీ కామన్గా కొన్ని థింగ్స్ అనేవి మనకు కనపడతా ఉంటాయి. అండ్ ఆల్సో దాంట్లో ఆ కామన్ థింగ్స్ ఉన్నాయా లేదా అనేది మనం మాట్లాడుకుందాము. అండ్ ఎక్స్ట్రీమ్ నెక్స్ట్ లెవెల్లో లేకపోతే ఇంకా ఏముండొచ్చు అనేది నేను ఆల్రెడీ చాలా ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు గురించి 2024 అప్డేటెడ్ వీడియోస్ అనేది నేను చేశాను, గ్రౌండ్ వర్క్ చేసి. అండ్ ఆల్సో మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అప్డేట్ చేశాను. అండ్ టాప్ 7 ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఇన్ 2024 హైదరాబాద్లో కూడా ఆ వీడియో కూడా నేను చేశాను. ఒకవేళ చూడకపోతే చూడండి. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏకమ్ ఐఏఎస్ వర్సెస్ ఎమిగోస్ ఐఏఎస్. సో డ్యూరేషన్ వచ్చేసి 9 to 10 months, రెండు కూడా 9 to 10 months. కొన్ని థింగ్స్ ఉంటాయి, బేసిక్ థింగ్స్ అనేవి కవర్ చేస్తున్నారా లేదనేది మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాము. తర్వాత మెంటార్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారా? ఎస్, ఇద్దరు కూడా మెంటార్షిప్ ఏకంలో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎమిగోస్లో కూడా మెంటార్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారా? ఎస్, ఏకమ్ ఐఏఎస్లో కూడా కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎమిగోస్ ఐఏఎస్లో కూడా. అండ్ స్టడీ హాల్ ఉందా అంటే ఏకమ్ ఐఏఎస్లో ఉంది, ఎమిగోస్ ఐఏఎస్లో కూడా ఉంది. అండ్ టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే ఏకమ్ ఐఏఎస్లో కూడా ఉంది, ఎమిగోస్ ఐఏఎస్లో కూడా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. ఇక్కడ మనకి కొన్ని థింగ్స్ అనేవి మిస్ అవుతా ఉన్నాయి, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇంటర్వ్యూ గైడెన్స్ ఉందా అంటే ఎస్, బోత్ ఏకమ్ ఐఏఎస్ దగ్గర ఉంది, ఎమిగోస్ ఐఏఎస్ దగ్గర ఉంది. ఇన్ఫాక్ట్ ఇంటర్వ్యూ గైడెన్స్ అనేది ఏకమ్ ఐఏఎస్ లాస్ట్ టైం కూడా 36+ ర్యాంక్స్ వచ్చాయి, కంప్లీట్లీ బికాస్ ఆఫ్ ఇంటర్వ్యూ మాక్ ఇంటర్వ్యూస్ కానీ ఆ ఇంటర్వ్యూ గైడెన్స్ వల్ల అన్ని ర్యాంక్స్ అనేది ప్రొడ్యూస్ చేయగలిగింది. దానిలో చాలా అఫీషియల్గా చేసుకున్నాను నేను, ఈ ర్యాంక్స్ అనేవి ప్రొడ్యూస్ చేసామని చెప్పి. సో తర్వాత వచ్చేసి ఫీడ్బ్యాక్. బేసిక్ ఏంటి అంటే ఈ ఎన్సీఆర్టీ మనం కొన్ని విషయాలు ఈ ఏకమ్ ఐఏఎస్ కానీ ఎమిగోస్ ఐఏఎస్ కానీ మనం అడగాలి బిఫోర్ గోయింగ్ టు జాయిన్ బోత్ దీస్ ఇన్స్టిట్యూట్స్ గురించి. జాయిన్ అయ్యే ముందు బేసిక్ ఎన్సీఆర్టీ ప్రొవైడ్ చేస్తున్నారా, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఎలా చదవాలి దీని గురించి ఖచ్చితంగా తెలియాలి. అండ్ క్లాస్ షెడ్యూల్స్ అనేవి రెండు కూడా ప్రొవైడ్ చేయట్లేదు, చాలా విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వెయిటేజ్ ప్రకారం ఎన్ని అవర్స్ క్లాసెస్ అనేది డివైడ్ చేస్తూ సబ్జెక్ట్ వైజ్ దానికి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ అనేది ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ అది ఇక్కడ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే స్టడీ మెటీరియల్ జనరల్గా ఏంటి అంటే హ్యాండ్ నోట్స్ అనేవి నార్మల్ మెటీరియల్ అనేది అందరూ ప్రొవైడ్ చేస్తారు. బట్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే స్టాండర్డ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాయి. ఆ స్టాండర్డ్ మెటీరియల్ అంటే ఈ జిఎస్కి సంబంధించిన స్టాండర్డ్ బుక్స్ అనేవి ఉంటాయి, ఆ బుక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారో లేదో ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసి ఆన్సర్ రైటింగ్ గురించి అంత ఎక్కువగా స్ట్రెస్ చేసి మాట్లాడట్లేదు. సో ఆన్సర్ రైటింగ్ గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అది మీరు ఒకసారి చూడండి. నాకు తెలిసి రెండిట్లో ఉంటుంది, బట్ ఎందుకనో మరి దాని గురించి ఎక్కువగా పబ్లిక్లోకి రావటం లేదు. దాని గురించి ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ వీక్లీ టెస్టులు పెడతా ఉన్నారు అని చెప్పి ఏకమ్ కానివ్వండి లేకపోతే ఎమిగోస్ కానీ రెండు చెప్తా ఉన్నాయి. ఫీడ్బ్యాక్ క్లాసులు ఎలా ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కాకపోతే పర్సనల్ మెంటారింగ్ అనేది ఏకంలో ఉంది అండ్ అట్ ది సేమ్ టైం అమిగోస్ లో కూడా ఉంది. బట్ రెండు కంపేర్ చేస్తే డెఫినెట్లీ కొంత ఏకంలో బాగున్నట్లు, సో కొంత ఫీడ్బ్యాక్ అనేది వస్తూ ఉంది పర్సనల్ మెంటారింగ్ అనేది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ అట్లాస్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ కానీ నోట్స్ కానివ్వండి. సో ఇక్కడ ఏంటి అంటే మనం మెయిన్గా ఏకమ్ ఐఏఎస్ కానీ ఎమిగోస్ ఐఏఎస్ కానీ ఏకమ్ ఐఏఎస్లో ఎక్కువగా పాజిటివ్స్ ఉన్నాయి, అలాగే ఎమిగోస్ ఐఏఎస్లో కూడా ఉన్నాయి. కానీ కంపారిటివ్లీ ఒక సిస్టమేటిక్గా రన్ చేస్తుంది ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే ఏది బాగుంటుందంటే నా అనాలిసిస్ ప్రకారం బోత్ ఆర్ వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్స్, దాంట్లో ఎలాంటి డౌటే లేదు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే ఫీజు కూడా మనం ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఫీజు అనేది కొంచెం లిటిల్ బిట్ హైయర్ అనిపిస్తూ ఉంది కంపారిటివ్లీ. అండ్ ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ చేయడం ఒకటి కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ఈ ఫ్యాకల్టీ ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోవడానికి ఎలా తెలుసుకోవాలి, ఇలా దానికి సంబంధించిన మైక్రో టాపిక్ లిస్ట్ ఇస్తున్నారా లేదా అనేది కూడా ఒకసారి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా నేను ఎందుకు ఏకమ్ ఐఏఎస్ వర్సెస్ ఎమిగోస్ ఐఏఎస్ ఏది బాగుందో చెప్పడానికి ఈ వీడియో చేయలేదు. ఏకంలో ప్రొవైడ్ చేస్తున్నాయి, ఎమిగోస్లో కూడా అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. బట్ ఒకటేంటి అంటే నోట్స్ విషయానికి వచ్చిన, ఇంటర్వ్యూ గైడెన్స్ విషయానికి వచ్చిన ఒక పాయింట్, ఒక అడుగు కొంచెం ఆన్సర్ రైటింగ్ విషయానికి వచ్చిన కొంచెం ఎమిగోస్ కంటే ఏకమ్ ఐఏఎస్ ముందు ఉంది. సో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. సో ఎప్పుడైనా నోట్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఎమిగోస్ ఐఏఎస్లో ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. సో 1 week క్లాసెస్ వినండి, క్లాసెస్ తర్వాత మీరు డిసైడ్ కాండి అని చెప్పి ఒక కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఇది కేపీఐఎస్ కాన్సెప్ట్. డిగ్రీ కాలేజెస్లో వాళ్ళు 1 week క్లాసులు వినండి అని చెప్పి ఆ 1 week మాత్రం బీభత్సంగా బాగా మంచిగా 5 ఫోకస్ చేస్తూ హై రాడార్ ఫోకస్లో ఆ 1 week క్లాసులు చెప్పించి ఆ తర్వాత కొంత ఏంటి అంటే
కన్ఫర్మేషన్ వచ్చినాక స్లోగా నార్మల్గా అవ్వడం అనేది మనం కొన్నిసార్లు చూస్తాము. సో యాక్చువల్లీ ఇది కరెక్ట్ ప్రొసీజర్ అంటే ఇప్పుడు కరెక్ట్ ప్రొసీజరే ఎప్పుడు అంటే ఇప్పుడు ఎవరైతే ఫ్యాకల్టీ చెప్పారో ఆ కమిట్మెంట్ అనేది చివరి దాకా ఉంటుంది అనేది ఇక్కడ మనం చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇఫ్ ఇట్ ఈస్ అంత కమిట్మెంట్ ఉందంటే డెఫినెట్లీ ఎమిగోస్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.